శ్రీ గురుభ్యో నమః. ఓం శివాయ నమః. మహాశివరాత్రి రోజు పూజా విధానం మరియు నియమాలు ఎలా జరుపుకుంటామో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ పరమశివుని అనుగ్రహం కోసం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. పురాణాలలో తెలియజేసిన మహాశివరాత్రి ఏటా మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి నాడు జరుపుకుంటాం. సాధారణంగా ప్రతి నెల కృష్ణ చతుర్దశి రోజున శివరాత్రి వస్తూనే ఉంటుంది. దీనిని మాస శివరాత్రి అంటారు. ఆ రోజున ఈశ్వరుని ఆలయాల్లో విశేష పూజలు చేస్తూ ఉంటారు. అందులో మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి పర్వదినం చాలా విశిష్టమైనదని పండితులు అంటున్నారు. ఒకసారి పార్వతీదేవి పరమశివుడిని శివరాత్రి గురించి అడుగుతుంది. అప్పుడు శివుడు పార్వతితో శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమని, ఇంకేమీ చేయకుండా ఆ ఒక్కరోజు ఉపవాసం ఉన్నా సరే తనకెంతో సంతోషిస్తాడని చెబుతాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఆ రోజు పగలంతా నియమనిష్టతో ఉపవాసం గడిపి రాత్రి 4 జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతో, తర్వాత పెరుగుతో, ఆ తర్వాత నేతితో, ఆ తర్వాత తేనెతో అభిషేకిస్తే శివుడికి ప్రీతి కలుగుతుంది. మరునాడు బ్రాహ్మవిధులకు భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రత సమాప్తి చేయాలి. దీనిని మించిన వ్రతం మరొకటి లేదంటాడు పరమశివుడు. ఏ మాసమైనా కృష్ణపక్ష చతుర్దశిని శివరాత్రిగా భావిస్తారు. కానీ పాల్గొన మాసపు చతుర్దశిని ప్రత్యేకమైన మహత్తు ఉంటుంది. అందుకే శివరాత్రిని ఆ రోజున బ్రహ్మాండంగా చేసుకుంటారు. మహాశివుడంటే అందరికీ తెలుసు. మహాశివరాత్రి పర్వదినాన ఉదయం 5 గంటలకి నిద్రలేచి శుచిగా తలస్నానం చేసి పూజా మందిరాన్ని అలాగే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మానికి తోరణాలు, పూజా మందిరానికి ముగ్గులు, రకరకాల పుష్పాలతో అలంకరించుకోవాలి. తెలుపు రంగు బట్టలను ధరించి శివుని పటాలు, లింగాకార ప్రతిమలకు పసుపు కుంకుమలు పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి. మారేడు దళములు, తెల్ల పూలమాలతో బోలాశంకరుడికి అలంకరించి పొంగలి, బూరెలు, గారెలు, అరటి, జామకాయలను నైవేద్యంగా సమర్పించి నిష్ఠతో పూజించాలి. పూజా సమయంలో శివ అష్టోత్తరము, శివ పంచాక్షరి మంత్రమును చదివితే అష్టైశ్వర్యాలు, మోక్ష మార్గాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా నిష్ఠతో ఉపవాసం ఉండి శివ సహస్రనామము, శివ పురాణము, శివారాధన పారాయణము చేసే వారికి మరో జన్మంటూ లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. శివరాత్రి సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు శివ పరమాత్మ స్తోత్రముతో ఆయన పూజ చేసిన వారికి కైలాసవాసం ప్రాప్తిస్తుందని పండితులు అంటున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ధన్యవాదములు.